ఇదిగా నువ్వు అడిగిన మందు. మనకే దీని తేడానికి నా తలపేనం తోక్కొచ్చింది తెలుసా. చాలా థ్యాంక్స్ రా. నా పగకి నువ్వు చేస్తున్న సాయం ఎవ్వరూ చేయట్లేదు. అయినా మీ అన్న చెల్లెళ్ళకి వేరే తోడుతో ఏం అవసరం ఉంది అర్చన? చెల్లెలు ఎదురుగా ఉంటే భార్య పిల్లల్ని మర్చిపోతాడు అన్నయ్య. అన్నయ్య ఎదురుగా ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతుంది చెల్లెలు. సరే, ఇప్పుడు ఈ పాలలో ఏం కలపలేదు అని నిరూపిస్తే అప్పుడైనా నన్ను నమ్ముతావా? తప్పకుండా. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అంటే మనకే అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళి పని పడితేనే తప్పదా. ఇది మీ అక్క ప్రెస్టేజ్ ఇష్యూరా? నువ్వు లేకపోతే ఎలా? రా త్వరగా రా. రేయ్, ఈ పాలు తాగు. ఓసారి ఆలోచించి మనకే. ఇది నా పరువుకు సంబంధించిన విషయం రా. ఈ పాలు నువ్వు తాగితే గాని నా గొప్పతనం సుభద్రకు అర్థమయ్యేలా లేదు. ఇది నాకు అగ్ని పరీక్ష లాంటిది. నువ్వు అగ్ని ప్రవేశం చేసే తీరాలి. ఇదిగా నీ గొప్పతనం నిరూపించుకోవడం కోసం నేనెందుకు సావాలి? తాగరా, నీకు నేనున్నాను కదా. నువ్వంటావు మనకే, ఇది తాగాక నేనున్నా. తాగమన్నానా? తప్పదా. తాగు. జై పాతాళ భైరవి, నువ్వే కాపాడాలి. అప్పుడే నేను చచ్చిపోయిన నరకానికి వచ్చేసానా? మనక నువ్వు ఎక్కడే ఉన్నావు? అంటే నేను బతికే ఉన్నాను. నేను బతుకున్నానా? చూసావా సుభద్ర, అనవసరంగా నన్ను అనుమానించావు. ఆ పాలలో ఏదైనా కలిపితే ఈ పాటికి వీడికి ఏదో ఒకటి అయ్యుండేది కదా. ఇప్పటికైనా మనుషుల్ని నమ్మడం అలవాటు చేసుకో. అందరూ అన్నిసార్లు ఒకేలా ఉండరు. పద. వస్తున్నాను. ఏంట్రా అలా చూస్తున్నావు? మనకే ఇది కళ నిజమా లేకపోతే ఏదైనా మాయా? ఏమైందిరా? మందిచ్చింది నేను, దాన్ని పాలలో కలిపింది నువ్వు. మరి పాలు ఉన్నాయి, గ్లాసు ఉంది, కానీ అందులో మందేమైంది మనక్క? మరి ఆ మందు నా మీద ఎందుకు పనిచేయలేదు? కొంప తీసేది మగోళ్ళ మీద పనిచేయదంటావా? పని చెయ్యంది మందు కాదురా, నీ మైండ్. అసలే ఈ మందిచ్చిన సాకి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది మనకే. కూతంత అర్థమయ్యేలా చెప్పవా? అసలు నేను ఆ మందు పాలలో కలపనే లేదు. ఏంటి కలపలేదా? మెల్లగా రా. ఏంటి కలపలేదా? మరి ఏం చేసావు మందుని? నీకేమన్నా పిచ్చా మనకే?
ఆ మంత్ తేడానికి నేను ఎంత కష్టపడానో తెలుసా? దాన్ని నువ్వు సుభద్ర కోసం వాడకుండా సెట్ల పడతావా? రేయ్, ఇప్పుడు ఆ మందు కలిపిన పాలు సుభద్రకిస్తే ఏమవుతుంది? తాగుద్ది. ఆ తర్వాత గిలగిల గిలగిలా కొట్టేసుకుంటది. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డ చస్తుంది అని ఏడుస్తుంది, అంతేగా? అంతేనంటావేంటి? మన ప్లాన్ అదే కదా. ప్లాన్ అదేరా, కానీ అమలు చేసే పద్ధతే ఆఖరి నిమిషంలో మార్చుకున్నా. దేనికి? ఈ మందు వల్ల దాని కడుపు పోతే అందరికీ అనుమానం వచ్చేది మనమీదే. అవును, అయితే ఏమవుద్ది? మహా అయితే 2 నెలలు జైలు పెడతారా? మనకేమన్నా జైలు కొత్త అండి? రే, జైల్లో పెట్టడం కాదు, ఊర్లోంచే వెలేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళినా సహిస్తారు గాని ఈ ఇంటి జోలికొస్తే మాత్రం ఊళ్ళో వాళ్ళు వదిలిపెట్టర్రా. అది నిజమే. మనకేవ్ అయినా మన వల్ల దాని కడుపు పోతే దాని మీద సానుభూతి వస్తుంది. నాకు కావాల్సింది దాని మీద జాలి చూపించటం కాదు, కోపం, అసహ్యం చూపించటం. ఆశకు కూడా వద్దుండాలి మనకే. శోభద్రని ఎవరైనా అసహించుకుంటారండి? అసహించుకుంటారా? తన కడుపు తానే తీయించేసుకుంటే అలా ఎందుకు చేద్దే? శోభద్రకి ఏమన్నా నీలా పిచ్చండి? చేస్తుందిరా, కానీ చేస్తుంది అని తనకే తెలియకుండా చేస్తుంది. ఒక్క మొక్క అర్థమైతే తెగిపోయినా పర్లేదు, నీ చెప్పు తీసుకొట్టు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉందిరా. దాని కడుపులోని బిడ్డ దానివల్లే చావాలి. అది తెలిసి అందరూ దాన్ని దూరం పెట్టాలి. దాంతో ఆ సుభద్ర జీవశ్చవంలా మారిపోయి అనుక్షణం చస్తూ బ్రతకాలి. ఎంత గట్టిగా గంటాపదంగా చెప్తున్నావంటే నీ మైండ్లో ఏదో ప్లాన్ ఉండే ఉంటది. ఓం పరమేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం రుద్రాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. బావున్నారమ్మా? బావున్నాను పూజారి గారు, అర్చన చేయండి. భగవంతుడా, మా కుటుంబం ఎప్పుడూ ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు, కానీ మాకే ఎందుకే శిక్ష స్వామి? ఎప్పుడూ ఆనందంగా ఉండే మా కుటుంబంలో మనశ్శాంతి లేదు. తెలియక ఎవరైనా ఏదైనా తప్పు చేసుంటే మన్నించు స్వామి. మా జీవితాలకి మళ్లీ వెలుగుని ప్రసాదించు. నేను కోరుకునేది అదొక్కటే స్వామి. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతో జ్యాయాక్ష పూరుషః పాదో ఓస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్థౌ దైత్పురుషః పాదోస్యేహ భవత్ పునః. ఓం శాంతి శాంతి శాంతి.
ఇదేంటి పూజారి గారు హారతి ఆరిపోయింది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. అరిష్టం 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 అరిష్టం. స్వామి మీరనేది హ్మ్. అరిష్టం నట్టింట్లో తిష్ట వేసు కూర్చుంటే హారతేంటి, జీవితాలే నాశనమైపోతాయి. మేలుకో, ఇప్పటికైనా మేలుకో. నీ వంశం నిర్వంశం కాకుండా కాపాడుకో. ఏంటి స్వామి మీరనేది? నా వంశం నిర్వంశం అవడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. నమ్మకపోతే నాశనం అయిపోతావు. హో! స్వామి 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 ఆగండి స్వామి. స్వామి 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 ఆగండి స్వామి. స్వామి ఆగండి స్వామి. ఆగండి స్వామి, దయచేసి తప్పుగా అనుకోకండి. అన్నీ తెలిసిన యోగిలా ఉన్నారు. ఏమీ తెలియని నా మీద కోపం ప్రదర్శించకండి. దయచేసి ఆ అరిష్టం గురించి కాస్త వివరంగా చెప్పండి. ఒక కృష్ణుడి రాక కంసుడి రాచరికాన్ని అంతం చేసింది. అలాంటి ఉపద్రవమే నీ ఇంట్లోనూ జరగబోతోంది. అడ్డుకోకపోతే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. ఏమిటి స్వామి ఆ ఉపద్రవం? చేసిన కర్మలకి ఫలితాన్ని అనుభవించక తప్పదు. నీ మొహంలో ప్రేతకళ్ళ ఉట్టిపడుతోంది. అతి తొందరలోనే నీ ఇంట్లో జరగబోయే ఒక ఘోరానికి నువ్వే ప్రత్యక్ష సాక్షివి కాబోతున్నావు. నా దివ్యశక్తి చెప్తోంది, నువ్వు నరకాన్ని అనుభవించబోతున్నావు. ఇంట్లో మనిషికి మనిషికి మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. మనసుకు మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు సంతోషంతో కళకళలాడుతున్న ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం కనబడుతోంది. ఎవ్వరూ సంతోషంగా లేరు, ఇక ముందు కూడా ఉండరు. మీరనేది అక్షరాల నిజం స్వామి. ఆపో! నేనివన్నీ చెప్పింది నీ నమ్మకం కోసం కాదు, నీ మీద జాలేసి చెప్పాను. జరగబోయే ఘోరం వల్ల నువ్వు ఎదుర్కోబోయే అశాంతి గురించి ముందే హెచ్చరించాలని చెప్పాను. స్వామి, ఆ ఘోరాన్ని ఆపగలిగే మార్గం లేదా? సర్వశక్తి సంపన్నుల్లా ఉన్నారు, మీరు ఆ ఘోరాన్ని ఆపలేరా? మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. నీ మొహాన్ని చూసి మీ ఇంట్లో ఉపద్రవం రాబోతుందని చెప్పగలను గాని అది ఎవరి వలన రాబోతుందో తెలియాలంటే ఒకసారి మీ ఇంటి వాస్తుని, మీ ఇంట్లో మనుషుల్ని నేను చూడాలి. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలిస్తే దానికి పరిష్కారాన్ని చూపించగలను. అలాగే స్వామి, దయచేసి ఒకసారి మా ఇంటికి రండి స్వామి. మీకు శిరస్సు వంచి పాదాభివందనం ఆగమ్మా. చేస్తున్నాను. వస్తాను. రండి స్వామి, రండి. ఆ, రండి స్వామి. స్వీట్ తీసుకో. ఎందుకు? చెప్తాను, తీసుకో. నా కొడుకు పుట్టినరోజు కాదే. మన పెళ్లి రోజు అంతకన్నా కాదు. నీకు మనం విడిపోయిన రోజు గుర్తుంటుంది కానీ పెళ్లి రోజు ఎలా గుర్తుంటుంది? నాకన్నీ గుర్తుంటాయి, నీకు మాత్రమే. మనకి సంబంధించింది ఏమీ గుర్తుండవు. అదే సుభద్ర గురించైతే అన్నీ గుర్తుంటాయి. పుట్టినరోజు, నామకరణం, అన్నప్రాసన, బడిలో వేసిన రోజు, పెద్ద మనిషి అయిన రోజు, పెళ్లి రోజు,
నెల తప్పిన రోజు, రేపు ఆ బిడ్డ పుట్టబోయే రోజు. శిరీష, ఎందుకంత కోపం? నేనేం కాని మాట అనలేదే. నీ చెల్లెలంటే నీకంత ప్రాణం కాబట్టి నీకన్నీ గుర్తుంటాయంటున్నాను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ చెల్లెల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకు 10 నన్ను ప్రేమించే మనిషి నాకు దొరికాడు అని చెప్పడానికొచ్చాను. నీలాగా తోడబుట్టిన దానికోసం కట్టుకున్న భార్యని గాలి కొదిలేసే రకం కాదు. గుడి కడతాడు, గుండెల్లో పెట్టుకుంటాడు, నేనే సర్వస్వమని నాకోసమే బ్రతుకుతాడు. భర్త ఎలా ఉండకూడదో అని నిరూపించడానికి నువ్వు ఎగ్జాంపుల్ అయితే, భర్త అనేవాడు ఎలా ఉండాలో అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఆ మనోహర్. కళ్ళు తెరవని పసికందుకి తల్లి అవసరం ఎంతో తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యంగా దూరం చేస్తే అతను అవమానాల పాలవుతానని తెలిసినా పెళ్లి నాటకంతో నా బిడ్డని నాకు దగ్గర చేశాడు. ఆ రోజు నీ బిడ్డని నీకు దూరం చేయాలని చూసింది నేను కాదు, నీ తల్లి. నేను గాయపరిచి నా బిడ్డను ఎత్తుకురమ్మని నేను చెప్పలేదు, ఆ రౌడీ వెధవే చేశాడు. తెలుసు, ఆ పని చేయించింది మా అమ్మే. ఆ విషయం సాక్ష్యాధారాలతో నిరూపించింది నీ చెల్లెలు సుభద్రే. మనోహరికి నాకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపాలని చాలా ప్రయత్నించింది. మనిద్దరినీ కలపాలని పాపం పిచ్చిది ఎంతో ఆరాటపడుతుంది. కాని మనిద్దరం కలవాలంటే మారాల్సింది నేను కాదు, నువ్వు. ఆ మార్పు నీలో ఎప్పటికీ రాదు. ఆ విషయం ఆ పిచ్చిదానికి అర్థం కాదు. అందుకే మనోహరికి నాకు నిశ్చితార్థం జరిగిపోయింది. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు కాదు, నీ మీద ద్వేషంతో చేసుకోవడం లేదు. నేను నిజంగా మనోహర్ మీద ప్రేమతో చేసుకుంటున్నానని చెప్పడానికొచ్చాను. ఈ పెళ్లి ఆపడానికి కుట్రలు ప్లాన్లు చెయ్యొద్దు, ప్రయోజనం ఉండదని చెప్పడానికొచ్చాను. అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే ద్వేషం కాస్త అసహ్యంగా మారుతుందని అది చెప్పడానికే వచ్చాను. దట్స్ ఆల్. తీసుకో. అమ్మా, అమ్మా. ఏంటన్నయ్యా? అదేనమ్మా, ఎరువులు తీసుకురావడానికి పట్నం వెళ్ళాలి. అమ్మ డబ్బులు ఇస్తానంది. లేదన్నా, గుడికి వెళ్ళింది. రండి స్వామి, రండి. రండి స్వామి.
రండి స్వామి. రండి స్వామి. అమ్మా, ఎవరైనా? మన ఇంట్లో ఏదో అరిష్టం ఉందంట, అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయంట. ఒకసారి ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను. నీకేమైనా పిచ్చా అమ్మా? ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తావా? నమ్మకం వాయువు లాంటిది, కనిపించదు. అంత మాత్రాన లేదంటావా? దాని మాటలు పట్టించుకోకండి స్వామి. రండి, మీరు కూర్చుందిరు గాని. ఒక్క నిమిషం. 4 తరాలుగా జనాల చేత జేజేలు కొట్టించుకుంటున్న మీ వంశం త్వరలోనే అంతం కాబోతోంది. 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 అమ్మా, అమ్మా! మీ వంశాన్ని నాశనం చేసే యమపాశం ఈ ఇంట్లోకి ప్రవేశించింది. స్వామి, ఏంటి స్వామి మీరనేది? అత్తారింట్లో ఉండాల్సిన ఆడపిల్లలు పుట్టింట్లోనే మిగిలిపోయారు. వాళ్ల వల్లే మీ ఇల్లు పటాపంచలు కాబోతోంది. మా వల్ల అంతం అవుతుందా? హరిష్టం ఈ ఇంట్లో లేదమ్మా. నీ పెద్ద కూతురు కడుపులో ఊపిరి పోసుకుంటోంది. పెద్ద కూతురు కడుపులో ఊపిరి పోసుకుంటోంది. పెద్ద కూతురు కడుపులో ఊపిరి పోసుకుంటోంది. అది ఈ భూమి మీద పడి పెరిగి పెద్దదైందంటే మేనమామ ప్రాణాలు తీస్తుంది. మేనమామ ప్రాణాలు తీస్తుంది.